నా పేరు రావు, టెంపో రావు. మన వంటి చుట్టుపక్కల 100 గ్రామాలకి గడ గడ గడ. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ సిద్ధు. ఈరోజు మనం కెనడాలోని ఎడ్మంటన్లో ఉన్న వాల్యూ విలేజ్ అనే స్టోర్ని మనం చూస్తున్నాం అనమాట, చూడాలన్నమాట, ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అనమాట. ఓకేనా? సో ఈ వాల్యూ విలేజ్ స్టోర్ అంటే దీన్ని థ్రిఫ్ట్ స్టోర్ అని కూడా అంటారు. థ్రిఫ్ట్ స్టోర్ అంటే దీని మీనింగ్ ఏంటి అంటే దీనిలో అన్ని సెకండ్ హ్యాండ్ క్లోత్స్ అన్నీ ఉంటాయన్నమాట దీనిలో. సో మీరు అనుకోవచ్చు ఇది గవర్నమెంట్ ఫండెడ్ ఆర్గనైజేషన్ అని. కాదు, ఈ వాల్యూ విలేజ్ అనేది ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఉంది. ఎగ్జాంపుల్, నేను మళ్ళీ ఇక్కడ సెకండ్ హ్యాండ్ బట్టలు కొన్నాను అనుకోండి, అవి గవర్నమెంట్కి ఏం వెళ్ళవు, ఆ డబ్బులన్నీ చారిటీకి ఏం వెళ్ళవు, వాడే తీసేసుకుంటాడు. అది మీరు సెకండ్ హ్యాండ్ స్టోర్ అనగానే ఏదో ఆలోచించకండి. అంటే సెకండ్ హ్యాండ్ బట్టలు, సెకండ్ హ్యాండ్ యాక్సెసరీస్, వాడే ఉద్దేశంతో అన్నాడు. ఇంకేమైనా ఫ్యాన్స్, మైక్రోవేవ్ ఓవెన్స్, ఇవన్నీ సెకండ్ హ్యాండ్లో దొరుకుతాయి అనమాట ఇక్కడ తక్కువ రేట్లో. దీనిలో అడిదాస్, నైకీ, జారా ఇవన్నీ ఉంటాయి అనమాట. కాకపోతే వేరే వాళ్ళు వాడినవి, అది మ్యాటర్. సో ఈరోజు మనం దీనిలోకి వెళ్ళి మనం చెక్ చేద్దాం ప్రైజెస్ ఎంత ఉన్నాయో. ఓకేనా? నా వెనకాల కార్ చూసారా ఎలా ఉందో, మంచుతో అలా కప్పబడి ఉంది. చూడండి, ఇప్పుడే ఫుల్గా స్నో పడుతుంది. ఆచి తూచి అడుగులు వేయాలన్నమాట. ఓకేనా? లేకపోతే నీ బతుకు అస్సామవుతుంది. అక్కడ నా కార్ పార్క్ చేశాను. ఇక్కడ ఉంది వాల్యూ విలేజ్ డొనేషన్ సెంటర్ అనమాట. Tuesday 30%. మామ కుడికాలు పెట్టి అడుగు పెట్టు. ఇదే మామ స్టోరు. చూడండి ఎంత పెద్ద ఉందో. కిడ్స్ సెక్షన్ ఉంది, ఉమెన్ సెక్షన్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ సెకండ్ హ్యాండ్ వంట స్టాక్ ఉందన్నమాట. ప్రైస్ ఎంత ఉంది అసలు? $14. దీని మీద ప్రైజ్ లేదు, ఫ్రీ అది. $8 ఉండవు. ఇది యాక్చువల్లీ $20 ఉంటుంది, $20 ఉంటుంది యాక్చువల్గా. ఇప్పుడు చూడండి, బుక్స్ ఉన్నాయి, జ్యువెలరీ కూడా ఉంది, సెకండ్ హ్యాండ్ జ్యువెలరీ, ఎన్నో బుక్స్. కిడ్స్ సెక్షన్ అది, ఇదేమో ఉమెన్ సెక్షన్. ఇక్కడ చూడండి, ఇవి కూడా ఉన్నాయండి ఇక్కడ, పిల్లోస్ కూడా. ఈ పిల్లో $14 ఉంది. అంటే ఈ వాల్యూ విలేజ్ ఉంది కదా, ఇది కొన్ని కమ్యూనిటీస్ కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. వాళ్ళు వచ్చి డైరెక్ట్ వీళ్ళకి అమ్ముతారు. అమ్మిన తర్వాత వీళ్ళు దాన్ని కొంచెం ఎక్స్ట్రా ప్రైస్కి ఈ స్టోర్కి తీసుకొచ్చి అమ్ముతారు అనమాట. ఇది అమ్మాయిలో అనుకుంటా కదా. $8 ఉంది ఇది. $8. $7. ఇది యాక్చువల్గా $30 ఎంత ఉంటుందండి ఇది. ఇదిగోండి, ఇవి కూడా అమ్ముతున్నాను అనమాట ఇక్కడ.
ఇవి చూడండి $30 అండి. ఇది యాక్చువల్గా $100 ఉంటుంది. అని సెకండ్ హ్యాండ్ సర్క్ అనమాట ఇది. ఇదంతా $15 ఉంటుంది. ఇది $120 యాక్చువల్గా. ఇది $15 వస్తుంది. బట్ అది వర్క్ అవుతుందో లేదు చూసి కొనుక్కోవాలన్నమాట. ఇంకా సెకండ్ హ్యాండ్ దొరుకుతున్నాయని ఇంకా అన్నీ కొంటే కాదు కదా. ఇక్కడ రగ్గు బాగుంది. $9 ఉంటుంది. ఇవన్నీ సెకండ్ హ్యాండ్ గుర్తుపెట్టుకోండి. ఈ ఫ్యాన్ ఎంత? ఈ ఫ్యాన్ $20 ఉంది. ఓ ఇక్కడ ఇవి ఉన్నాయండి, బ్యాగ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ కంఫర్ట్స్ ఉన్నాయి. కంఫర్ట్స్ $12 ఉంటుంది. యాక్చువల్గా $100 ఉంటుంది. $12 అమ్ముతారు. ఇది చూడండి, ఐరన్ చేసుకునేది అనుకుంటా. ఐరన్ చేసుకోవడానికి పెట్టుకుంటారు కదా. జిమ్ బ్యాగ్ గుడ్ లైఫ్ ఎంత ఉంది? $3 ఉంది. $3.5. చూడండి అన్ని వాడి పడేసిన బ్యాగ్స్, చిన్నపిల్ల బొమ్మలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఈ బ్యాగ్ ఎంత ఉందో చూద్దాం. ఇదిగోండి ఇట్లా ఉంది. ఇవన్నీ చెక్ చేసి కొనుక్కోవాలండి. ఊరికి డైరెక్ట్ చూసి కొనుక్కోకూడదు. ఈ జిబ్బులన్నీ పడుతున్నాయో లేదో అన్నీ చెక్ చేసి కొనుక్కోవాలా. $9 ఉంది. $9 బ్యాగ్ వస్తుందా అండి? బిర్యానీ రాదు. 12,000 ఉంటుంది. 12,000ది $600 వస్తుంది. ఇది చూడండి $20 ఉంటుంది. ఇది దాదాపు ఒక $600 ఉంటుంది. అసలు లోపల ఇలా ఉంది చూద్దాం. ఓ మంచిగా నీట్ అయినా ఉంది. ఓ ఇది బాగుంది యాక్చువల్గా. $16 ఉందండి. ఇది ఖచ్చితంగా $100 ఉంటుంది. ఓ ఇక్కడ ఇది కూడా ఉందండి. దీన్ని మైక్రోస్కోప్ ఏదో అంటారు. దీన్ని ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? టెలిస్కోప్, సారీ అమ్మా. $20 అంత. ఇది దీని ఒకసారి చూద్దాం. ఒకసారి స్ట్రైట్ నా మా ఆవిడ చూద్దాం. దీని నుంచి సారీ కనిపిస్తుంది. పడుకుంది మా ఆవిడ. విషయం చెప్పకుండా అది అసలు ఆన్ కూడా అవుతుంది. అది ఉండాలంటే ఎంత గారికి ఉందంటారా లేదంటారా? అయ్యో $30 ఉంది. టైప్ రైటర్ అనుకుంటా. జిమ్ ఎక్విప్మెంట్ ఉంది. లేపుదాం నేను ఒకసారి. ఇంత బరువు ఉంది భయ్యా. ఎవడు యాక్టింగ్ లాడి చేస్తున్నాడు, ఎవడు యాంగిల్ ఆడిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? చేయలేదు అనుకోండి. ఈరోజు చందమామ కూడా ఉన్నాడు అనమాట.
వచ్చి